శ్రీగురుభ్యో నమ. శ్రీగణేశాయ నమ. దినేశాయ నమ. వన్హయే నమ. ఓం నమ శివాయ. శ్రీమాత్రే నమ. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ. శ్రీనారాయణ భట్టతిరిగురవే నమ. ఓం శ్రీ గురువాయూరప్పనే నమ. శ్రీమాన్ నారాయణ భట్టతిరి ప్రోక్తమైన శ్రీమన్నారాయణీయం అని పేరు కలిగిన సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతానికి స్వాగతం. 2వ స్కంధంలో ఉన్నాము. గ్రంథంలో 6వ దశకంలో ఉన్నాము. 6వ దశకము విరాట్ పురుషుని జగతాత్మ తత్వము. 5వ దశకంలో సృష్టి క్రమం ఎలా జరిగింది అనేది పరమ లోతైన గాఢమైన కొద్దిగా క్లిష్టమైన వేదాంత ప్రపంచంలోకి తీసుకెళ్ళి 5వ దశకంలో సృష్టి ఎలా జరిగింది, శ్రీ మహావిష్ణువు శ్రీకృష్ణుడు మాయకు దూరంగా ఉంటూనే మాయను ప్రేరేపించి జీవాత్మగా మాయతో కలిసి సత్వరజస్తమో గుణములతో కలిసి ఆ సప్తరజోతమో గుణముల మిశ్రమంగా పంచతన్మాత్రలు, పంచమహాభూతాలు, పంచకర్మేంద్రియాలు, పంచజ్ఞానేంద్రియాలు, మహత్తత్వము, ఇలా మహత్తత్వము బుద్ధిరూపకంగా మరల అంతఃకరణ చతుష్టయంగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారంగా ఇలా వీటన్నింటినీ తానే తన నుండే తనే సృజించి వీటన్నింటినీ ఒక ముద్దలాగా, ఒక గుడ్డులాగా బ్రహ్మాండము, బంగారు రంగులో మెరిసిపోతున్న హిరణ్య అండము, అలా 1000 సంవత్సరాలు ఆ అండం అలాగే ఉన్న తర్వాత మరలా తానే తన ఆత్మశక్తితోనే తన స్వేచ్ఛ ప్రకారంగా ఆ అండమును 14 భాగములుగా చేసి ఆ 14 భాగములను 14 భువనములుగా భూలోకము, భువర్లోకము, స్వర్లోకము, మహర్లోకము, తపోలోకము, జనోలోకము, సత్యలోకము, ఇవి ఊర్ధ్వ భువనాలుగా అతల, వితల, సుతల, రసాతల, తలాతల, మహాతల, పాతాళాలు అనే 7 అధోలోకాలుగా మొత్తము 14 లోకాలుగా 14 భువనములుగా సృష్టిని చేసి ఆ 14 భువనముల నిండా కోట్ల కొలది జీవులుగా, కోట్ల కొలది శిరస్సులు, పాదములు, బాహువులు కలిగిన జీవకోట్లుగా తానే విరాజిల్లాడు అని చెప్పాడు 5వ దశకంలో. ఐదవ దశకంలో ఇలా విరాట్ తత్వము ఉద్భవించింది, 14 భువనములు ఉద్భవించాయి అని చెప్పిన తరువాత ఈ 14 భువనములలోనూ తానే నిండి ఉన్నాడు. అలా 14 భువనములుగా సృష్టిని, లోకములను సృజించి ఆ 14 లోకములలోనూ తానే జీవకోటి రూపంలో విరాజిల్లాడని చెప్పిన తర్వాత ఆ విరాట్ పురుషుని తత్వాన్ని ఆ తరువాతి దశకమైన 6వ దశకంలో చెప్తున్నారు. ఏవం చతుర్దశ జగన్మయతాంగతస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి పాదోర్ధ్వదేశమపి దేవరసాతలంతే గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. ఇలా
చతుర్దశ జగములను సృష్టించిన తరువాత చతుర్దశ భువనములలో తానే నిండి ఉండిన తరువాత ఆ చతుర్దశ భువనములు ఆయన శరీరంలో నుండే ఉద్భవించాయి కనుక ఆ స్వామి ఈ చతుర్దశ భువనములలో ఎలా నిండి ఉన్నాడు, ఈ చతుర్దశ భువనములలో ఆయన నిండి ఉన్న కారణంగా ఏ భాగము ఆయన శరీరంలోని ఏ భాగము ఏ లోకంగా మారింది అని చెప్తున్నాడు. ఏవం చతుర్దశ జగన్మయదాంగదస్య పాతాళమీశ తవ పాదతలం వదంతి. పరమేశ్వర, నీ పాదతలము పాతాళలోకంగా ఉన్నది. పాదాల కంటే కొద్దిగా పై భాగము పాదోర్ధ్వదేశం అపి దేవ రసాతలం తే. పాదములకు కొద్దిగా పై భాగము రసాతలంగా ఉన్నది. అంటే మీగాళ్ళ భాగము, అరికాలు మీగాలు భాగము. గుల్ఫద్వయం ఖలు మహాతలమద్భుతాత్మన్. కొద్దిగా పైకి వచ్చి గుల్ఫములు చీలమండల ప్రదేశము మహాతలముగా విరాజిల్లింది. పాదతలము పాతాళము, అరికాళ్ల భాగము, ఆ పైన ఉన్న మీగాళ్ళు రసాతలము, అంతకన్నా పైన ఉన్న చీలమండల భాగము మహాతలము ఇలా మారినాయి. జంఘే తలాతలమథో సుతలంచ జాను కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. క్షోణీతలం జఘనమంబరమంగ నాభి వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. జంఘే తలాతలం అథ. జంఘలు అంటే పిక్కలు తలాతలంగా, సుతలంచ జానువులు మోకాళ్ళు సుతలంగా మారింది. కించోరుభాగయుగలం వితలాతలే ద్వే. ఆయన ఊరువుల తొడల భాగము వితలము అయింది. మరి ఒక ఊరువు అతలము అయింది. క్షోణీతలం జఘనమంబరమంగనాభి. క్షోణీతలం జఘనం, ఆయన జఘనములు అంటే పిరుదులు భూమిగా, నాభి ఆకాశముగా, వక్షశ్చ శక్రనిలయస్తవ చక్రపాణే. ఆయన వక్షోభాగము శక్రుడు అంటే ఇంద్రుడు, ఇంద్రాదులు ఉండే స్వర్గభాగంగా మారింది. గ్రీవామహస్తవ ముఖంచ జనస్తపస్తు ఫాలం శిరస్తవ సమస్తమయస్య సత్యం. ఏవం జగన్మయతనో జగదాశ్రితైర్యప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. భగవాన్ శ్రీకృష్ణ గురువాయూరు ప్రవాస, నీకు నమస్సులు. గ్రీవామహ తవ ముఖంచ జనస్తపస్తు. గ్రీవము కంఠము మహర్లోకము, ముఖంచ జనః జనోలోకము నీ ముఖము. ఫాలం తపస్తు ఫాలం నీ ఫాలము తపోలోకము. నీ శిరస్సు సత్యలోకం. శిరస్తవ సమస్తమయస్య సత్యం. నీ శిరస్సు సత్యలోకము. ఏవం జగన్మయతనో జగదాశ్రితై అప్యన్యైర్నిబద్ధవపుషే భగవన్ నమస్తే. ఇలా ఈ విశ్వమందున్న మిగిలిన భాగములు నీ శరీరములోని ఇతర భాగములు ఇలా ఈ విధముగా జగన్మయ రూపుడమైన నీవు విరాజిల్లి ఉన్నావు తండ్రి. నీ ఈ భాగముల నుండి, నీ శరీరములోని ఈ భాగముల నుండి ఈ లోకాలు, ఆయా లోకాలు ఉద్భవించాయి. అటువంటి విరాట్ స్వరూపుడమైన జగత్తు మొత్తము నిండి ఉన్న 14 భువనములలోనూ నిండి ఉన్న నీకు నమస్సులు తండ్రి. త్వద్బ్రహ్మరంధ్ర పదమీశ్వర విశ్వకంద ఛందాంసి కేశవఘనాస్తవ కేశపాశా. ఉల్లాసిచిల్లియుగలం ద్రుహిణస్య గేహం పక్ష్మాణి రాత్రిదివసౌ సవితా చ నేత్రే. ఇక్కడ
పరమాత్ముడి శరీరములోని ఆయా ప్రదేశాలకు సంకేతములైన ఆయా భాగాలు అన్నీ ఆరాధ్యములే, అన్నీ భావించటానికి తగినవే. కనుక విశ్వమంతా నిండి ఉన్న పరమాత్ముడిని భావించాలి, ఆయన గురించి ఆలోచించాలి, ఆయనను సేవించాలి. అంటే ఆయన స్వరూపంగా, ఆయన స్వరూపమే ఇలా వెలిసింది అని ఇప్పుడు చెప్పిన ఈ లోకములను భావించిన, ఈ లోకములోని సమస్త జంతుజాలమును భావించిన, సమస్త జంతువులలో, సమస్త ప్రాణికోట్లలో అన్నింటా కదిలేది, కదలనిది, ప్రాణం ఉన్నది, ప్రాణం లేనిది అన్నింటా ఆ శ్రీ మహావిష్ణువే నిండి ఉన్నాడు. కనుక అన్నింటినీ, అందరినీ, అంతటా శ్రీ మహావిష్ణువును దర్శిస్తూ అందరినీ, అన్నింటినీ గౌరవించాలి, ఆదరించాలి, ప్రేమించాలి అని. సాటి మానవులే కాదు, సమస్త ప్రాణికోట్లను. ఇంతకన్నా సమానత్వము, ఇంతకన్నా సమదర్శనము సృష్టిలోనే లేదు. సృష్టి ప్రారంభం నుండి ఇలా సమస్తము, సర్వము ఒకటే, సకలము హరిమయము. ఇక సందేహమేలా ఓ జనక అని ప్రహ్లాదుడు తన తండ్రితో అన్నట్టుగా ఇన్ని సత్యములను, ఇంత వేదాంత రహస్యాలను 5 సంవత్సరాలు కూడా నిండకముందే ఉపాసించిన మహానుభావుడు గనక ప్రహ్లాదుడు భక్తులందరిలోనూ అగ్రగణ్యుడు అని చెప్పింది. అలా త్వద్బ్రహ్మరంధ్రపదమీశ్వర విశ్వకంద, త్వద్బ్రహ్మరంధ్రపదం ఈశ్వర విశ్వకంద ఛందాంసి. విశ్వకంద, కందము అంటే మూలమైనది. విశ్వకంద, జగత్తుకు ఇలా మూలమైన తండ్రి. త్వద్బ్రహ్మరంధ్ర పదం ఈశ్వర ఛందాంసి. నీ బ్రహ్మరంధ్రము అంటే మాడులో శిరస్సు అందున్న బ్రహ్మరంధ్రమే వేదములు. కేశవ ఘనాస్తవ కేశపాశా, నీ కేశములు మేఘములు. ఘనాః తవ కేశపాశా, నీ కేశపాశములే మేఘములు. ఉల్లాసి చిల్లియుగలం ద్రుహిణస్య గేహం, ద్రుహిణస్య గేహం బ్రహ్మదేవుడు ఉండే స్థానము సత్యలోకము. అంటే సత్యలోకంలో బ్రహ్మదేవుడు ఉండే స్థానం. అది ఉల్లాసి చిల్లి యుగలం, నీ కనుబొమలు 2 అవి బ్రహ్మదేవుడు ఉండే స్థానము. పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే, రాత్రి పగలు నీ కనురెప్పలు. సూర్యుడు నీ యొక్క నేత్రద్వయం. సవితా చ నేత్రే పక్ష్మాణి రాత్రి దివసౌ సవితా చ నేత్రే. నిశ్శేష విశ్వరచనా చ కటాక్షమోక్ష, కర్ణౌ దిశోశ్వయుగలం తవ నాసికే ద్వే. లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ, తారాగణాశ్చరదనాః శమనశ్చ దంష్ట్రాః. పరమాత్మ శ్రీకృష్ణ నిశ్శేష విశ్వరచనా చ కటాక్షమోక్ష, నీ కడగంటి చూపు. కటాక్షము అంటే కను చివరల నుండి ప్రసన్నంగా చూచే చూపు. ఆ కటాక్షము, ఆ చూపు వలన ఈ విశ్వమంతా ఏర్పడింది తండ్రి. అటువంటి నీ యొక్క కర్ణౌ దిశోశ్వయుగలం తవ నాసికే ద్వే, నీ చెవులు దిశ, నీ చెవుల నుండి దిశలు ఏర్పడినవి. కర్ణౌ దిశ అశ్వయుగలం తవ నాసికే ద్వే. నీ నాసిక యొక్క, ముక్కు యొక్క 2 రంధ్రములు అశ్వినీ దేవతలుగా ఏర్పడ్డాయి. అక్కడ నుండి అశ్వినీ దేవతలు ఉద్భవించారు. లోభత్రపే చ భగవన్నధరోత్తరోష్ఠౌ, ఈ పెదవులు లోభము,
మరియు సిగ్గు, ఈ రెండు కూడా. అంటే పై పెదవి కింది పెదవి ఈ రెండింటి నుండి, పై పెదవి నుండి లోభము, కింది పెదవి నుండి సిగ్గు ఏర్పడ్డాయి. తారా గణాశ్చరదనాహ శమనశ్చదంష్ట్రాహ. రదనాహ తారాగణములు, నీ దంతముల నుండి, చివుళ్ళ నుండి తారాగణములు నక్షత్రములు దంతముల నుండి. శమనశ్చదంష్ట్ర, నీ కోరల నుండి. అంటే అన్నీ దంతములే అయినప్పటికీ దంతములలో ముందుగా కోరగా ఉన్న దంతములు కోరలు అంటారు. కొరుకు దంతములు, కోర దంతములు, నమలు దంతములు, విసరు దంతములు అని చిన్నప్పుడు పాఠాలలో చదువుకునేది ఏమైనా గుర్తుంటే ఆ కోరలు దంష్టలు అవి శమనుడు అంటే యమధర్మరాజు. యమధర్మరాజుకు సంజ్ఞ అయిన ఆ కోరల ద్వారానే సమస్త ప్రాణులను భక్షించి చూర్ణము చేసి తనలోనికి తీసుకుంటాడు అని విశ్వరూప దర్శనం చేసిన అర్జునుడు మొరపెట్టుకున్నది భగవద్గీతలో తెలిసినదే. అలా కోరల స్వరూపమైన యముడు, ఆయన కూడా ఈయన శరీరం నుండి ఉద్భవించిన వాడు కనుకనే ఆయనను శ్రీ మహావిష్ణువును ఆయన యొక్క కోరల నుండి యమధర్మరాజును సృష్టించిన వాడిగా భావించి ఆ భాగాన్ని శ్రీ మహావిష్ణు స్వరూపకంగా భావించడం వలన యముడి కటాక్షం కలుగుతుంది అని సూచన. యమధర్మరాజుకు సంబంధించిన అనేకములైన స్తోత్రములు ఉన్నాయి. ఆ స్తోత్రాలను ఒకవేళ అనుసంధానం చేసేవాళ్ళు ఆ యమధర్మరాజును శ్రీ మహావిష్ణువు యొక్క కోరలుగా భావిస్తూ చేయటం వలన యమధర్మరాజు యొక్క కరుణ లభిస్తుంది అని. మాయా విలాసహసితం శ్వసితం సమీరో జిహ్వాజలం వచనమీశ శకుంతపంక్తి సిద్ధాదయస్వరగణ ముఖరంధ్రమగ్ని దేవాభుజాస్తనయుగం తవ ధర్మదేవ. మాయా విలాసహసితం, విలాసంగా నీవు నవ్వే నవ్వే మాయా. ఆ విలాసమైన నవ్వుకే, ఆ మాయకే జగన్మోహిని అని పేరు. ఆ మాయ నుండే ఆ మాయగా తానై జగన్మోహినిగా ఉద్భవించి ఆ మాయతోనే రాక్షసులను వంచి అమృతాన్ని దేవతలకు పంచిపెట్టాడు. ఆ జగన్మోహిని అవతారంతోనే ఆ మాయతోనే పరమశివుడిని కూడా ప్రలోభపెట్టాడు. జగన్మోహిని అవతారంలో అమృతాన్ని దేవతలకు పంచిపెట్టి రాక్షసులను, దేవతలను, సమస్త సృష్టిని మాయ చేశాడు అని విన్న తర్వాత ఆ జగన్మోహిని అవతారాన్ని చూడాలనే కోరికతో పరమశివుడు తన అనుచరులందరితోనూ, ప్రమథ గణములతోనూ, పార్వతీదేవితో సహా వైకుంఠానికి వెళ్ళి కొంతసేపు అచ్చట్లు ముచ్చట్లు అయిపోయిన తర్వాత తన కోరికను వెల్లడించాడు. నిజంగా అంత సమ్మోహనకరమైన రూపమా భావ అనేది, ఒకసారి ఆ రూపాన్ని దర్శించాలని ఉన్నది అన్నాడు పరీక్షించే ఉద్దేశంతో. ఆ మాటలు అంటుండగానే ఆ ప్రమథగణాలు అందరూ, పార్వతి, శ్రీ మహావిష్ణువు, వైకుంఠము, లక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు యొక్క అనుచరులు, పార్షదులు అందరూ మాయమైపోయారు. ఒక బ్రహ్మాండమైన వనం కనిపించింది, నందనవనాన్ని మించిన వనం కనిపించింది. ఆ వనంలో ఒక వర్ణించటానికి వీలుగా అన్నటువంటి సుందరమైన శరీర ఆకృతి, అవయవముల అమరిక కలిగిన ఒక జగన్మోహిని కనిపించింది. పరమశివుడు కూడా కాముణ్ణి గెలిచినవాడు, మన్మథుణ్ణి మసి చేసినవాడు. కాము గెల్వవచ్చు, కాలారిగావచ్చు, మృత్యుజయము కలిగి మలయవచ్చు, ఆడువారి చూపుటం పరగెలువంగ వశముగాదు త్రిపుర వైరికైనా.
కాముణ్ణి గెలవచ్చు, కామారి కావచ్చు, కాముడికి శత్రువుడు కావచ్చు, ఆ కాముడిని దహించవచ్చు, సాక్షాత్తు పరమశివుడే కావచ్చు. మృత్యు జయము కలిగి మలయవచ్చు, మృత్యువునే జయించి శాశ్వతుడై ఉండవచ్చు. కానీ ఆడువారి చూపుటం పరగెలువంగ వశముగాదు త్రిపుర వైదికైన. ఆడువారి నెరజాణల సుందరీమణుల స్త్రీల కడగంటి చూపులు అనే బాణములను మన్మధుడి బాణాలను జయించాడు. కానీ ఈ జగన్మోహిని యొక్క చూపులు అనే బాణాలను గెలవలేకపోయాడు పరమశివుడు. పొలతిదావవహ్ని పురుషుడాజ్యఘటంబు కదియకుండరాదు కలిసెనేని. బ్రహ్మయైన కూతు బట్టకమానడు వడుగు కింతి పొత్తు వలదు వలదు. పొలతి దావవహ్ని, పురుషుడు అజ్యఘటము, పురుషుడు నేతికుండ వంటివాడు, స్త్రీ దావానలము. ఎంత పెద్ద నేతికుండ అయినా, ఎంత గట్టిగా పేరుకున్న నెయ్యి అయినా నిప్పురవ్వ సోకితేనే కరిగిపోతుంది. అట్లాంటిది దావానలం అయిన స్త్రీ దగ్గరికి వస్తే ఆ నేతికుండ కరగకుండా ఉంటుందా? కనుక నేతికుండ ఆ నెయ్యి కరగకుండా ఉండాలి అంటే నిప్పు రవ్వకు కూడా దూరంగా ఉండాలి. అట్లాంటిది వెళ్ళి కార్చిచ్చులో పడితే ఏముంది, కరిగిపోవటం తప్పదు. కనుక పొలతిదావవహ్ని పురుషుడాజ్యఘటంబు కరుగకుండరాదు కదిసెనేని. బ్రహ్మయైన కూతు బట్టకమానడు. బ్రహ్మదేవుడి లాంటి వాడైనా, సరస్వతీదేవి లాంటి సుందరీమణి కనిపిస్తే తన చేసిన సృష్టిలో భాగమే కనుక, తన చేతనే సృజింపబడింది కనుక, అంత మాత్రం చేత ఆ వ్యామోహం నుండి, ఆ సౌందర్యపు జాలము నుండి బ్రహ్మదేవుడు కూడా తప్పించుకోలేడు. అంటే కేవలం ఉదాహరణగా చెప్పింది. భావంగా ఏమిటంటే, ఎటువంటి వాడైనా, ఎంత మహానుభావుడైనా పరిమితికి మించిన సామీప్యం ఉంటే భ్రష్టు పట్టడానికే అవకాశం ఉంటుంది. కనుక ఎంతవరకో అంతవరకే, కొంత దూరం దాటి ఇంకా దగ్గరికి రాకూడదు. అలా వచ్చాడు పరమశివుడు. మహానుభావుడు బొమ్మరి పోతన గారు ఆ సందర్భాన్ని వర్ణించిన పద్యాలు అవి. అలా ఒక క్షణంలో అంతా మాయమైపోయింది, అందరూ మాయమైపోయారు. ఒక దివ్యమైన వనం కనిపించింది, ఆ వనంలో ఒక సుందరీమణి కనిపించింది. ఆ సుందరీమణిని చూసి పరమశివుడు మోహాన్ని తట్టుకోలేక వెళ్ళి కావుకరించుకొని పోయాడు. ఆమె నేర్పుగా ఆ కౌగిలి, ఆ బంధం నుండి తప్పించుకొని పారిపోవడం మొదలుపెట్టింది. ఆ సుందరీమణి వెంటబడి పరమశివుడు కూడా ఆగు ఆగు ఆగా అని వ్యామోహంతో పరుగులు తీయటం మొదలుపెట్టాడు. వెళ్ళి ఆమెను పట్టుకొని కౌగిలించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మరుక్షణంలోనే ఆ మాయా ప్రపంచం అంతా మాయమైపోయింది, ఆ మోహిని మాయమైపోయింది. పరమశివుడి కౌగిలిలో చిరునవ్వులు చిందిస్తున్న శ్రీ మహావిష్ణువు కనిపించాడు. అంతటి దివ్య సుందరమైన మాయ చేసే రూపము జగన్మోహిని. ఆయన మాయాస్వరూపము అంటే యోగమాయాస్వరూపమే అమ్మవారు కనుక, ఆ అమ్మవారు గెలువగలిగింది, ఆయన్ని వశుడిని చేసుకోగలిగింది. అలా మాయా విలాసహసితం శ్వసితం సమీరో. విలాసహసితం మాయా, విలాసంగా నవ్వే చిరునవ్వే మాయ. శ్వసితం సమీరో, శ్వసితం అంటే నీ యొక్క నిట్టూర్పే గాలి అయింది. జిహ్వా జలం, నీ యొక్క నాలుకయే జలమైంది, అంటే నాలుక నుండి జలం ఉద్భవించింది. వచనమీశ శకుంత పంక్తి, శకుంత పంక్తి అంటే పక్షులు నీ వాక్కుల నుండి, అంటే పక్షుల కిలకిలలు నీ వాక్కులే. ఎంత సూక్ష్మంలో మోక్షం ప్రసాదించుకోవచ్చు మనకు మనం. ప్రొద్దున్నే లేచి
పక్షుల కిలకిలలు వింటూ శ్రీమన్నారాయణమూర్తి యొక్క పలుకులుగా భావించుకొనగలిగే అదృష్టం ఉంటే దాన్ని మించిన మోక్షం ఏముంది? మాయగా అందంగా మోహింపజేసేంత సౌందర్యం ఎక్కడైనా కనిపిస్తే ఇది శ్రీ మహావిష్ణువు యొక్క మాయ, ఆయన చిరునవ్వు అనుకోగలిగితే అంతకు మించిన మోక్షం, అంత సులభంగా మోక్షాన్ని సంపాదించుకునే అవకాశం వేరే ఏమన్నా ఉంటుందా? నీటిని సేవించేటప్పుడు, నీరు తాగేటప్పుడు ఈ నీరు శ్రీ మహావిష్ణువు యొక్క నాలుక నుండి వెలువడ్డది అని ఆ సత్యాన్ని ఒకసారి స్ఫురింపజేసుకొనగలిగితే, అది గుర్తుకు వస్తే చాలు, ఆ నీరు పవిత్రమైపోదు. కలశంలో పూజ చేసేటప్పుడు ఆపోవా ఇదకం సర్వం భూతాన్యాపహ అని మంత్రంతో కలశంలోని నీళ్లను భూమిని కలశంగా భావించి భూగర్భంలో ఉన్న జలాన్ని, ఆ జలం అంతటినీ పవిత్రంగా భావించే ప్రక్రియ కలశాన్ని స్థాపన చేయటం. కలశస్య ముఖే విష్ణు కంఠే రుద్రసమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృత కుక్షౌతు సాగరా సర్వే సప్తద్వీపా వసుంధర ఋగ్వేదోథ యజుర్వేద సామవేదో యథర్వణ అంగైశ్చ సహితా సర్వే కలశాంబు సమాశ్రిత అని పూర్తి చేసి ఆపో వా ఇదకం సర్వం విశ్వాభూతాన్యాపహ పశవాపహ అన్నమాపహ అమృతమాపహ సమ్రాడాపో విరాడాప స్వరాడాపో ఛందాగుంష్యాపో యజోగుంష్యాపో సత్యమాపహ ప్రాణాపహ సర్వాభూత ఆపహ ఓం భూర్భువస్వరాపహ ఓం భూర్భువస్వః అని ఆ కలశంలో జలాన్ని మంత్రంతో శుద్ధి చేయడం జరుగుతుంది. అప్పుడు ఆ కలశంలో జలం పవిత్రమవుతుంది. అప్పుడు కలశోదకేన పూజాద్రవ్యాన్ని సంప్రోక్ష్య దేవం సంప్రోక్ష్య ఆత్మాని సంప్రోక్ష్య, కేవలం ఈ భావన చేత సేవించిన ఆ నీరు, కలశంలోని నీరు మనకు, కలశం అంటే సింబాలిక్గా ప్రతీకాత్మకంగా కలశము భూమి, అందులోని జలము భూగర్భంలోని నీరు. సందర్భం వచ్చినప్పుడు ముందు చెప్పుకుందాం. మన పూర్తి మహానారాయణీయంలోని ఆ మంత్రపుష్పం అంతా నీటిని గురించియే, నీటిలో శయనించిన నారాయణుని గురించియే మంత్రపుష్పం అంతా చెప్తుంది. కనుక ఆ నీటిని శ్రీమన్నారాయణ పూర్వకంగా భావించి లోనికి తీసుకుంటే దాన్ని మించిన అంత తేలికగా దొరికే మోక్షానికన్నా ఇంకా తేలికగా దొరికే మోక్షం ఏమన్నా ఉంటుందా, పుణ్యం ఏమన్నా ఉంటుంది? కనుక మనసు ద్వారానే ఏదైనా, మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో, బంధానికైనా మోక్షానికైనా ఇలా భావించగలిగితే, ఎక్కడ మనస్సు పవిత్రంగా భావిస్తుందో దేన్నైనా, అది మోక్షానికి ముక్తికి కారణమవుతుంది. ద మైండ్ ఇన్ ఇట్స్ ప్లేస్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ ఏ హెల్ ఆఫ్ హెవెన్. మనసే స్వర్గాన్నైనా సృష్టిస్తుంది, నరకాన్నైనా సృష్టిస్తుంది. ఇది బాగలేదు అని మనసు అనుకుంటే ఆ ప్రాంతము, ఆ చోటు అది నరకప్రాయంగా ఉంటుంది. ఆహా ఎంత బాగా ఉంటుంది అని మనసు భ్రమింపజేస్తే అది స్వర్గంలాగా ఉంటుంది. వేరే వాడికి అది నరకంలాగా ఉన్నా నాకు అది స్వర్గంలాగా ఉండవచ్చు. కనుక మనసే అన్నీ చేసేది. ఆ మనసును చిక్కబట్టుకొనడం కోసం ఆ మనసు నిన్నటి రోజున చెప్పుకున్నట్లుగా మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం అని 4 విధాలుగా పరిభ్రమించే మనసును బుద్ధి రూపకుడైన పరమాత్మ ద్వారా, బుద్ధి ద్వారా, ఇంటెలెక్ట్ ద్వారా, యుక్త విచక్షణ జ్ఞానం ద్వారా మనస్సును స్వాధీనం చేసుకుంటే, ఆ మనస్సు ద్వారా ఇలా భావించగలిగితే ప్రత్యేకమైన పూజలు, యాగములు, యోగములు, వేదములు, ఉపనిషత్తులు, పురాణములు ఇవేవీ అవసరం లేకుండానే పరమాత్ముడిని చేరుకొనవచ్చు. కానీ అలా చేరుకొనటానికి, ఆ మనస్సును అలా పవిత్రీకరించుకోవటానికి ఇంత ఉంది అని తెలుసుకోవడంతో ప్రారంభమవుతుంది. ఇది ప్రణాళిక. చివరి లక్ష్యము వీటన్నింటినీ తెలుసుకున్నదంతా కూడా ఏ పరమసత్యాన్ని తెలుసుకొనడం కోసం ఇవన్నీ అనుసరించామో
ఆ పరమసత్యం ఏమిటో బోధపడ్డ తర్వాత వీటన్నిటినీ వదిలిపెట్టడమే. అప్పుడు ఈ పూజ ఉండదు, ఈ ధ్యానం ఉండదు, ఈ యోగం ఉండదు, ఈ పురాణములు ఉండదు, ఉపనిషత్తులు ఉండవు, ఈ జ్ఞాన మార్గం ఉండదు, ఈ కర్మ మార్గం ఉండదు. కేవలం మనస్సు ద్వారా భక్తితో పరమాత్మను భావించటమే, తరించటమే ఉంటుంది. కనుక మోక్ష సాధన సామగ్రియాం భక్తిరేవ గరీయసి అని ఆ భక్తిని పొందటానికి, అంతగా మనస్సు పవిత్రీకరింపబడటానికి ఇది అంతా ఒక ప్రణాళిక. ఈ కర్మ మార్గము, ఈ జ్ఞాన మార్గము, వీటి ద్వారా అంచెలంచెలుగా భక్తి యోగాన్ని ఉపాసించగలిగితే భక్తి చివరకు పరమాత్ముణ్ణి చేర్చగలుగుతుంది. మాయా విలాసహితం శ్వసితం సమీరో జిహ్వా జలం వచనమీ శశకుంత పంక్తి సిద్ధాదయస్వరగణా ముఖరంధ్రమగ్ని దేవా భుజాస్తనయుగం తవ ధర్మదేవ. జిహ్వాజలం నీ నాలుకయే నీరు, వచనమీశ నీ పలుకులే శకుంత పంక్తి పక్షుల కిలకిలలు. సిద్ధాదయస్వరగణా సిద్ధులు, సాధ్యులు, యక్షులు మొదలైన ఆకాశ సంచారులు, నీ నుండి వెలువడిన సప్తస్వరములు. అగ్నియే నీ ముఖం, ముఖరంధ్రమగ్ని, అగ్నియే నీ ముఖము. కనుకనే నీకు ముఖమైన అగ్నిలో వ్రేల్చబడిన హవిస్సులు నీకు చేరుతాయి. అంటే అగ్ని ద్వారా శ్రీ మహావిష్ణువు యొక్క ముఖానికి, అంటే ఆయనకు అందుతాయి. దేవా భుజా, దేవతలు, ఇంద్రాది దేవతలు నీ భుజములు, అంటే నీ భుజముల నుండి ఆవిర్భవించిన వాళ్ళు. స్తనయుగం తవ ధర్మదేవ, ధర్మదేవుడు, ధర్మదేవత నీ వక్షోభాగము, అంటే వక్షస్థల భాగం. పృష్ఠం త్వధర్మ ఇహ దేవ మనస్సుధాంశు అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష కుక్షిసముద్ర నివహ వసనంతు సంధ్యే శేభ ప్రజాపతిరసౌ వృషణౌ చ మిత్ర. పృష్ఠం త్వధర్మ, నీ వీపు భాగము నుండి, నీ వెనుక భాగము నుండి అధర్మము. పృష్ఠంతు అధర్మ ఇహదేవ, నీ వెనుక భాగము నుండి అధర్మము వెలువడ్డది. అందుకనే పద్మపురాణం అనే మహాపురాణం ఉన్నది. 33 దోషాలు చెప్తుంది. దేవాలయానికి వెళ్ళినప్పుడు చేయకూడని 33 పనులు ఉన్నాయి అని చెప్తుంది. అందులో ఒకటి, దేవాలయం వెనుక భాగంలో వెళ్ళి వెనుక భాగానికి నమస్కరించి అనుదురు టక్క 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 కొట్టుకుంటారు. అందరూ అంతే చేస్తారు. పాపం వాళ్ళు ఎప్పటికప్పుడు తెల్లగా సున్నం వేయించినా ఆ గుడి వెనక భాగము ఈ నుదురు కొట్టుకొని ఆ సున్నము ఆ రంగంతా పోతుంటుంది. ఎప్పుడు జరిగే పని అది పాపం. ఎందుకు? అర్చామూర్తి యొక్క అమ్మవారు కావచ్చు, అయ్యవారు కావచ్చు, ఏ దేవీ దేవత అయినా కావచ్చు, ఆ వెనుక భాగానికి నుదురు తాకించి నమస్కరించడం వలన అధర్మానికి నమస్కరిస్తున్నాము అని. ఆయన కనుసన్నల నుండి బయటపడి, ఆయనకు భయపడి ధర్మం ఆయనకు వెనుక వైపుగా ఉంటుంది. అంటే ఆయనను ఎదిరించే శక్తి లేక అని తాత్పర్యం. ఆయన పృష్ఠభాగం నుండి, వీపు భాగం నుండి అధర్మం వెలువడ్డది. ధర్మము ఆయనయే, అధర్మము ఆయన స్వరూపమే, అన్నీ ఆయన స్వరూపమే. ఇదంతా కూడా ఆయన మాయే. కనుక అధర్మము కూడా. కనుక ఆ అధర్మానికి నమస్కరించకుండా ధర్మానికి నమస్కరించాలి. కనుక దేవాలయాలలో మూర్తుల ముందు, ప్రతిమ ముందు భాగం నుండి నమస్కరించాలి తప్ప గుడి వెనుకకు వెళ్ళి ఆ వెనుక భాగానికి నమస్కరించకూడదు. వ్యాస మహర్షి అందించిన 18 మహాపురాణములలో ఒకటి అయిన పద్మ మహాపురాణం చెప్పే 33 దోషాలలో ఈ దోషం ఒకటి. పృష్ఠం త్వధర్మ ఇహదేవ, నీ పృష్ఠభాగం నుండి అధర్మం పుట్టింది తండ్రి. మనస్సుధాంశు, నీ మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యోऽప్యజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాయత అజాయమానో బహుధా విజాయతే. మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. కనుక చంద్రుడు మనస్సుకు సూచన. చంద్రుడి దోషం వలన మనసుకు ఇబ్బందులు కలుగుతాయి జాతకంలో నమ్మేవాళ్లకు. మళ్ళీ ఇక్కడ ఇది నమ్ముతాను అది నమ్మను అనే మహానుభావులు ఉన్నారు, పెద్దలు, గురుతుల్యులు. అసలు ఇవన్నీ లేవనే పెద్దలు, మహానుభావులు, గురుతుల్యులు ఉన్నారు. ఎవరి స్వేచ్ఛ వారిది. నమ్మే వాళ్ళ కోసమే ఇదంతా. సాహిత్యపరంగా ఈ గ్రంథం యొక్క అందాన్ని సాధ్యమైనంత మేరకు రుచి చూడటం, ఆధ్యాత్మికంగా
దీని ఫలితాన్ని పొందడం నమ్మగలిగే వాళ్లకు. కనుక మనస్సుధాంశు, మనస్సు నుండి చంద్రుడు ఉద్భవించాడు. అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష, అవ్యక్తమే అంటే తెలియబడని నీ తత్వమే నీ హృదయ పద్మము. అంటే నీ మనసులో ఏముందో తెలియదు. ఎంత సింబాలిక్గా ఉండొచ్చు. అవ్యక్తము నీ హృదయం. ఆయన హృదయాన్ని తెలుసుకున్నవాడెవరు? ఏనుగొకటి రక్షణగొనినా ఒకటి మరణ శిక్షనుగొనినా ఎరిగిన వాడెవడిది ఎదలో హితులు తనకిక ఎవరో మందారమకరందాలు మందారమకరందాలు. ఒక పామును పడగద్రొక్కిన ఒక పామును పడకకెక్కిన ఎవరెవ్వరు హితులతనికి. ఒక పాము ఆయనకు పడకగా సేవలు అందించే అదృష్టం పొందింది ఆదిశేషుడిగా. ఒక పాము కాళీయుడుగా కాళ్లతో తొక్కబడి అణగదొక్కబడి గర్వము సర్వము గర్వమై మదం నశించి విలవిలలాడింది. రెండూ పాములే. మరి ఆ పాము మీద ప్రేమ ఎందుకు? ఈ పాము మీద కసి ఎందుకు? ఏనుగొకటి రక్షణగొనినా ఒకటి మరణ శిక్షనుగొనినా తెలిసిన వాడెవడిది ఎదలో హితులు తనకిక ఎవరో. ఒక ఏనుగు అలనాడు కరిరాజు ఆయన చేత రక్షింపబడ్డది. మరొక ఏనుగు ద్వారకా నగరానికి చేరుకున్న తరువాత కంసుని వధించడానికంటే ముందు ఒక ఏనుగు ఆయన చేతిలో చనిపోయింది. ఆయన మీదకు దుడుకుగా వచ్చిన ఏనుగు. అది ఏనుగు, ఇది ఏనుగే. దీన్ని రెండు ఆయనయే సృష్టించాడు. మరి దాని మీద ప్రేమ ఎందుకు? దీని మీద కోపం ఎందుకు? ఆ 101 మంది మేనత్త పిల్లలే. ఈ 5 మేనత్త పిల్లలే. వాళ్ళు బావలు, వీళ్ళు బావలే. మరి వాళ్ళ మీద కోపం ఎందుకు? వాళ్ళ నాశనానికి కారకుడు కావడం ఎందుకు? ఈ 5 బావులు పంచపాండవులను కరుణించి విజయులను చేయటం ఎందుకు? కనుక ఆయన హృదయం అవ్యక్తము. ఆయన హృదయంలో ఏముందో, ఆయన మనస్సులో ఏముందో, ఆయన మాటలో ఏముందో, దేని వెనక ఏముందో, ఏం అర్థం ఉందో, ఏమి అంతరార్థం ఉందో తెలిసిన వాడెవరు? కనుక అవ్యక్తమేవ హృదయాంబుజమంబుజాక్ష కుక్షిస్సముద్ర నివహ వసనంతు సంధ్యే. నీ ఉదరమే 7 సముద్రములు తండ్రి. ఉభయ సంధ్యలు వసనంతు సంధ్యే. ఉభయ సంధ్యలు దిగంబరుడు, దిక్కులను అంబరములుగా కలిగినవాడు. అంటే బట్టలేమీ లేకుండా ఉన్నవాడు అని కాదు. శివపరంగా శివుడు దిగంబరుడే, విష్ణుపరంగా విష్ణువు దిగంబరుడే. దిక్కులను అంబరములుగా కలిగిన వాళ్ళే ఇద్దరు. శేఫ ప్రజాపతిరసో, నీ శిష్ణము, నీ పురుషాంగము ప్రజాపతి. వృషణౌ చ మిత్రదేవతలు నీ వృషణములు. శ్రోణిస్థలం మృగగణ పదయోర్నఖాస్తే హస్త్యుష్ట్రసైంధవముఖ గమనంతు కాల. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు చారూరుయుగ్మచరణం కరుణాంబుధేతే. శ్రోణిస్థలం మృగగణా, నీ నడువు భాగము కటిభాగము మృగములు. పదయోర్నఖాస్తే, నీ గోళ్ళ భాగము ఏనుగు వంటి గుర్రము వంటి వాహనములు నీ యొక్క కాలిగోళ్ళు. గమనంతు కాల, కాలము నీ గమనము, నీ నడకయే కాలము. కాలస్వరూపంలో నీవే నడుస్తూ ఉంటావు. ఆ కాలము కూడా ఈనాటికి దగ్గరకు పడ్డది. అరగంట అనుకుంటే ఎప్పటికీ అరగంట సరిపోవట్లేదు. 10 శ్లోకాలకు 11 శ్లోకాలకు. విప్రాది వర్ణభవనం వదనాబ్జబాహు, విప్రాది బ్రాహ్మణులు మొదలైన 4 వర్ణములు నీ ముఖము మొదలైన. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహోరాజన్యకృతః భూరు తదస్య యద్వైశ్యః పద్భ్యాగుం శూద్రో అజాయత చంద్రమా మనసో జాతః చక్షోః సూర్యోప్యజాయత ముఖాదింద్రశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురద అజాయత. బ్రాహ్మణోస్య ముఖమాసీత్, బ్రాహ్మణులు నీ ముఖము.
అంటే బ్రాహ్మణ కులంలో జన్మించిన వాళ్ళు అని స్వార్థపూరితమైన అర్థం చెప్పిన వాళ్ళు, విన్నవాళ్లకు నమ్మిన వాళ్లకు కూడా పాపమే చుట్టుకుంటుంది. ప్రతి రాజకీయ పార్టీకి ఇప్పుడు స్పోక్స్ పర్సన్, మీడియా ప్రతినిధులతో మాట్లాడటానికి మీడియా సంబంధమైన ఇన్ఛార్జి ఒకడు ఉంటాడు. ఈ సమాజానికి, సృష్టికి బ్రాహ్మణుడు అలా స్పోక్స్ పర్సన్. అది దాని అర్థం. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానము కలిగినవాడు, జ్ఞానం ఉన్నవాడు, అక్షరాస్యత ఉన్నవాడు. ఏమిటా జ్ఞానం? చతుర్ముఖేంద్రదేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యమేకం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానముదీరితం. ప్రజ్ఞానము, జ్ఞానము అది ఉన్నవాడు బ్రాహ్మణుడు. ఆ జ్ఞానం ఏమిటి? ఏనేక్షతే శృణోతీదం జిఘ్రతి వ్యాకరోతి చ స్వాద్వస్వాదు విజానాతి తత్ప్రజ్ఞానం. దేని ద్వారా వింటామో, దేని ద్వారా చూస్తామో, దేని ద్వారా గ్రహించగలుగుతామో ఇది జ్ఞానం. అంటే నిజాన్ని, సత్యాన్ని, పరమాత్మను, దైవీ శక్తిని దేని ద్వారా, మంచిని, సాత్విక భావాన్ని దేని ద్వారా గ్రహించగలుగుతామో అలా గ్రహించగలిగే ప్రక్రియకు జ్ఞానం అని పేరు. ఆ జ్ఞానం ఏం చెప్తుంది? చతుర్ముఖేంద్ర దేవేషు మనుష్యాశ్వగవాదిషు చైతన్యవేగం బ్రహ్మాతః ప్రజ్ఞానం బ్రహ్మమయ్యపి. చతుర్ముఖుడైన బ్రహ్మ వద్ద నుండి మనుష్య, అశ్వ, గవాదిషు మనుషులు, ఆవులు, అన్నిట్లో, గుర్రాలు, అన్నిట్లో అంటే అన్ని జీవులలోనూ వీటన్నింటిలో ఉన్న చైతన్యము, వీటన్నింటిలో ఉన్న కళ, దాన్ని చైతన్యమును ఒకసారి, కళ అని ఒకసారి, ప్రాణశక్తి అని ఒకసారి, రకరకాలుగా చెప్పబడే ఆ శక్తి, ఆ పరమాత్మ శక్తి వీటన్నింటా ఒక్క రకంగానే ఉంటుంది. కనుక ఏ జీవి ఇంకో జీవి కంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ మానవుడు వేరే ఎవడికన్నా ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఎందుకంటే ఇందరి నిండా, ఇన్నింటి నిండా ఇదంతా కూడా పరమాత్మ చైతన్యంతోనే కళకళలాడుతుంది. కనుక అందరూ ఒకటే, అందరూ సమానమే. ఇంత సమానత్వ భావన ప్రపంచంలో, సృష్టిలో ఏ ధర్మము ఎన్నడూ చెప్పలేదు, ఒక భారత హైందవ వైదిక ధర్మం తప్ప. కనుక ఈ జ్ఞానం ఉన్నవాడెవడైనా బ్రాహ్మణుడే. జాగృత్స్వప్న సుషుప్తిషు స్ఫుటతరా యా సంవిదుజృంభతే యా బ్రహ్మాదిపిపీలకాంతతనుషు ప్రోత జగత్సాక్షిణీ సైవాహన్న చ దృశ్యవస్మితి దృఢం ప్రజ్ఞాపి యస్యాస్తి చేత్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ. జాగృత్తు, స్వప్నము, సుషుప్తి అంటే సర్వకాల సర్వావస్థలలో మెరుగుతో ఉన్న, నిద్రపోతున్న, దీర్ఘ నిద్రలో ఉన్న, ఎప్పుడూ కూడా మూడు కాలాలలో, అన్ని వేళలలో, అన్నింట పరమాత్మ చైతన్యమే ఉన్నది. కనుక అన్ని కాలాలు, అన్ని దేశాలు, అన్ని ప్రాంతాలు, అన్ని జీవులు, అన్నింట పరమాత్మ తత్వమే ఉన్నది. కనుక అంతా ఒకటే, అంతా పరమాత్మ స్వరూపమే అని తెలుసుకున్నవాడు పుట్టుకతో చండాలుడైనా, బ్రాహ్మణుడైనా, ఎవరైనా అతడే నా గురుదైవము అని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు ఒక చండాలుని పాదాలు పట్టుకొని సాష్టాంగ దండ ప్రణామం చేశారు కాశీలో. అప్పుడు చెప్పినది ఈ మనీషా పంచక శ్లోకం. కనుక భారతీయ ధర్మము అన్నింటా, అందరిలోనూ ఒకటే తత్వాన్ని, సమానత్వాన్ని, పరబ్రహ్మతత్వాన్ని దర్శిస్తుంది. అలా దర్శించగలిగిన వాడెవడైనా బ్రాహ్మణుడే. వాడు సమాజానికి స్పోక్స్ పర్సన్. అది బ్రాహ్మణుడు అంటే తప్ప బ్రాహ్మణులు అంటే ఒక పక్షపాతంతోనో,
వారు ఎక్కువ అను చెప్పిన సత్యం కాదు. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత. భుజబలంతో కండబలంతో దాన్ని సద్వినియోగం చేసి ఆర్తులను, దీనులను, బలహీనులను రక్షించేవాడు ఎవడైనా క్షత్రియుడే. వ్యాపారం చేసేవాడు, కృషి చేసేవాడు, ధనాన్ని సంపాదించేవాడు, సంపాదించిన ధనంతో ఇతరులకు సహాయపడేవాడు, లక్ష్మీదేవికి సేవ చేస్తూ ఆ లక్ష్మి స్వేచ్ఛగా సంచరించేట్లుగా చేయగలిగినవాడు, చేసేవాడు ఎవరైనా కానీ వైశ్యుడే. వ్యాపారం చేసేవాడు, వర్తకం చేసేవాడు, వాణిజ్యం చేసేవాడు, వ్యవసాయం చేసేవాడు, ఎవరైనా ఏ సామాజిక కులానికి చెందినవాడైనా వాడు వైశ్యవర్ణుడే. సర్వీస్ రంగంలో ఉన్నవాడు, సేవ చేసేవాడు, కరుణ కలిగినవాడు, వినయం కలిగినవాడు ఎవరైనా నాలుగవ వర్ణం వాడే. ఈ సర్వీసు చేసేవాడికి, వినయం కలిగిన వాడికి, వీరికి అంటే పరమాత్మ యొక్క పాదముల నుండి ఉద్భవించాడు అంటే అత్యున్నతమైన స్థానం. అది అత్యంత నీచమైన స్థానం కాదు. అది దేవాలయానికి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి తిరుపతి వెళ్ళారు. ఒకవేళ ఆయన కిరీటానికో, ఆయన ముఖానికో, ఆయన వక్షస్థలానికో, ఆయన చేతులకో కాదు, ప్రథమంగా ఆయన పాదాలకు నమస్కారం చేస్తాము. వెంకటేశ్వర స్వామి మీద భక్తితో ఉన్న, ఇంగితం ఉన్న, జ్ఞానం ఉన్న, స్పృహ ఉన్న వ్యక్తి ఎవరైనా ఆ పాదాలకు ముందుగా నమస్కారం చేస్తారు. కనుక ఊరు తదస్య యద్వైశ్య పద్భ్యాగుం శూద్రో అజాయత. పాదముల నుండి శూద్రుడు ఉద్భవించాడు అంటే తక్కువవాడుని కాదు. నిలబడటానికి, నడవటానికి, చలనానికి, శక్తికి ప్రతీక అయిన వర్గము శూద్రవర్గం అని, సేవలు చేసే వర్గం అని పిలువబడింది. వాళ్ళు అందరికీ వందనీయులు, అందరి చేత నమస్కరింపబడటానికి అందరికీ ఆధారమైన వాళ్ళు అని. కనుక ఈ వర్ణము, ఆ వర్ణము, 1, 2, 3, 4 అని విడదీసి ఒకరిని ఎక్కువ, ఒకరిని తక్కువ చేయటం కోసం కాదు. సమాజ పురుషుడికి, విరాట్ పురుషుడికి, విశ్వపురుషుడికి, విశ్వమంతటా సమాజమంతటా నిండి ఉన్న ఆ పరమాత్మ శరీరంలో ఏ ఏ భాగము, ఏ ఏ వర్ణము అని చెప్పింది, సింబాలికగా, ప్రతీకాత్మకంగా చెప్పిందే తప్ప ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాదు. విప్రాదివర్ణభవనం వదనాబ్జబాహు చారూరు యుగ్మచరణం కరుణాంబుధేతే. ఓ కరుణా సముద్రుడా, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు అనే ఈ 4 వర్ణముల వాళ్ళు నీ దేహంలోని వివిధ భాగాలు. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణోస్థికులాని శైలా. సంసార చక్రమయి చక్రధర క్రియాస్తే వీర్యం మహాసురగణోస్థికులాని శైలా. నాడ్యస్సరిత్సముదయస్తరవశ్చ రోమ జీయాదిదం వపుర నిర్వచనీయమీశ. ఈ సంసార చక్రం యొక్క సృష్టి, స్థితి, లయ అనేవి, అంటే సృష్టించడం, కొనసాగించడం, లయింపజేయడం, ఇదే నీ వ్యాపారము. నువ్వు చేసే పని నీ వ్యాపారము, నీ కర్తవ్యము, నీ క్రియ, ఇవే తండ్రి. వీర్యం మహాసురగణో, అసురగణము. వీర్యము అంటే నీ బాహుల ప్రతాపము, నీ బలమే అసురులు. అస్థికులాని శైలా, పర్వతాలన్నీ కూడా నీ అస్థి సమూహము. నాడ్యస్సరిత్సముదయస్తరవశ్చ రోమ, నదీ నదములే నీ నాడులు, నీ నరములు, నదీ నదములు. తూర్పు సముద్రంలో కలిసే వాటిని గంగా, యమున మళ్ళా పటమటి సముద్రంలో కలుస్తుంది. తూర్పు సముద్రంలో కలిసే వాటిని నదులు అని, పడమటి వైపు సముద్రంలో కలిసే వాటిని నర్మద, సింధు ఇట్లాంటివి, వీటిని నదములు అని అంటారు. నదీ నదములు అంటే ఆ తేడా ఉంది. అందుకని నదీ నదములు అని 2 పేర్లు. ఈ నదీ నదములే నీ నాడులు తండ్రి. వృక్షములే నీ
తరవశ్చ రోమా, ఈ వృక్షములన్నీ కూడా నీ రోమములే. జీయాదిదం వపుర నిర్వచనీయమీశ, ఇటువంటి అనిర్వచనీయమైన వర్ణించటానికి వీలు కానటువంటి నీ ఈ విరాట్ రూపమునకు జయము కలుగుగాక తండ్రి. ఈ దృగ్జగన్మయ వపుస్తవ కర్మభాజాం కర్మావసాన సమయే స్మరణీయమాహు. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనేతే వాతాలయాధిపనమోస్తు నిరుంధిరోగాన్. ఈ జగన్మయ వపు తవ కర్మభాజాం, ఈ దృక్ జగన్మయ వపు తవ, ఇటువంటి ఈ విధంగా విరాజిల్లే నీ జగన్మయ వపు, జగత్తంతా నిండి ఉన్న నీ విరాట్ స్వరూపమును కర్మభాయాం కర్మావసాన సమయే, కర్మయోగం ద్వారా అంటే కీర్తనలు, పూజలు, భక్తి పాటలు, ఇతరత్ర యాగములు, యోగములు, ఇవన్నీ వీటి ద్వారా నిన్ను చేరుకునే భక్తులు అంటే పూజల తరువాత, యాగముల తరువాత ఇత్యాది సమయాలలో, మొదలైన సమయాలలో కర్మావసాన సమయే, అవి పూర్తి అయిన తర్వాత మంగళం పాడే సమయంలో ఈ నీ యొక్క రూపాన్ని స్మరించటం, ధ్యానించటం, పఠించటం, వినటం వలన స్మరణీయమాహు. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనేతే, తస్య అంతరాత్మపుషే విమలాత్మనేతే స్మరణీయమాహు. ఇలా విశ్వమంతా నిండి ఉన్న నీ ఈ విరాట్ రూపమును, విశ్వరూపమును పూజలు మొదలైన మంగళ కార్యక్రమముల తరువాత ఈ నీ విశ్వరూపమును స్మరించాలి. అలా స్మరించడం వలన అంతులేని ఫలితం కలుగుతుంది, సమస్తమైన వ్యాధులు నివారింపబడతాయి. వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్. వాతాలయాధిప గురువాయూరు పురవాస శ్రీకృష్ణ, నీకు నమస్సులు. నిరుంధి రోగాన్, దయతో నా రోగ బాధలను నివారించు తండ్రి అని. ఈ దృగ్జగన్మయ పుస్తవ కర్మభాయాం కర్మావసాన సమయే స్మరణీయమాహు. తస్యాంతరాత్మవపుషే విమలాత్మనేతే వాతాలయాధిప నమోస్తు నిరుంధిరోగాన్ అని శ్రీమన్నారాయణీయంలో సంక్షిప్త శ్రీకృష్ణ లీలామృత భాగవతంలో 2వ స్కంధంలో విరాట్ పురుషుని జగదాత్మతత్వము అనే 6వ దశకాన్ని మహానుభావుడు నారాయణ భట్టతిరి మనకు అనుగ్రహించాడు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.